అదృష్టం జారి పడి బ్యాడ్ టైం వెంట పడే డింగ్ డింగ్ డాంగ్ నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2300 ఒబామా వద్దని క్లింటన్ కమ్ బ్యాక్ అని చేస్తారే ట్వీట్ నే డింగ్ డింగ్ డాంగ్ కరోనా ఫియర్ ని దేశీ దర్బార్ ని కలిపే పని ఉందనే డింగ్ డింగ్ డాంగ్ సూది కళని దాచుతున్నవి గోలింగ గలాసులే వీడు తగని అంతు చుకని పరదేశీలే లోక చుకని బుల్లెట్ ముక్కని కుప్పెట్లో పట్టాడులే దుక్కుల దక్కిన చుక్కల లేఖలు తేల్చేస్తాడే డింగ్ 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 డాంగ్ టింకలకర డస్క టికిరి డింగ్ డింగ్ డాంగ్ డింగ్ 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 డాంగ్ టింకలకర డస్క టికిరి డింగ్ డింగ్ డాంగ్ హాయ్ ఒక్క నిమిషం పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. చెప్తాను సుమా, నేను అదే, చెప్తా సుమా. ఏం లేదు, వాళ్ళకి బియ్యం పంపిస్తానన్నారు అందుకని మళ్ళీ పంపిస్తారో లేదని కంగారా. ఇప్పుడు నేను చెప్పండి. చెప్తా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ద స్టార్ మహిళ 2300+ పవర్డ్ బై ఉమెన్స్ హార్లిక్స్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ కేక్ అండ్ బెల్ బాస్మతి రైస్. బెల్ బాస్మతి రైస్ కాదు, మురళీ మోహన బెల్ రైస్ అది. తర్వాత ఉమెన్స్ హార్లిక్స్ పవర్డ్ కాదు, ఉమెన్స్ హార్లిక్స్ మెయిన్ స్పాన్సర్ పవర్డ్ బై ఉమెన్స్ హార్లిక్స్ చెప్పారు. కాదు, సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోపు. నా పేరు ఒకసారి చూసుకుంటా. ఎస్ సుమా. వావ్, సో నైస్. మీ గురించి చెప్పండి. నా గురించి ఓకే, మీ గురించి చెప్పండి. తిన గురించి మనందరికీ తెలుసు. సుమా పాపం ఇన్ని ఎపిసోడ్స్ మనల్ని స్టార్ మహిళలో అలరించి అలసి సొలసి పాపం రిటైర్మెంట్ అంటున్నారు సుమ గారు. అందుకని ఈ లాస్ట్ ఎపిసోడ్ లో తనని కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేయించి ఆమెకి ఒక రైస్ కుక్కర్, ఒక ఓవెన్, ఒక బాస్మతి రైస్ బ్యాగ్ ఇచ్చి పంపిద్దాం ఈ రోజు. అందుకే టుడే స్పెషల్ ఎపిసోడ్. ఓ మై గాడ్, మీ పేరేంటి? ఇంతకి నేనెవరో మీకు చెప్పలేదు కదా. ఈ రోజు నుంచి స్టార్ మహిళ రేపటి నుంచి మళ్ళీ ఒక ఇంకా 4 రేపటి వరకు. నేనే కనిపిస్తాను మీకు. తొందరపడకండి. కానీ సో నా పేరు భార్గవి. భార్గవి, ఎవరైనా సరే వాళ్ళది ఫస్ట్ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్ అవుతుందని అంటారా? మీరు అన్నారు, మీ పెద్ద మనసుకు జోహార్. నాది లాస్ట్ ఎపిసోడ్ అన్నానా నేను? అదే కదా మీరు అన్నారు. ఇదే మన last episode 4600 అన్నారు. ఎపిసోడ్లు చేస్తానని చెప్పాను. ఎన్ని? 2000? 4600. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకోండి. యా, ఇప్పుడు నా గురించి. నా పేరు సుమా. నేను మహిళలు మహారాణులు అనేటువంటి గేమ్ షో ద్వారా ఈ లేడీస్ గేమ్ షో యాంకరింగ్ మొదలెట్టాను. ఆ తర్వాత స్టార్ మహిళ అనేటువంటి షో స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు మనల్ని భరించాము ఆమెని. జనవరి 1, 2007 నా జీవితంలో నేను మర్చిపోలేని రాజీవ్ రోజు. కంటే తప్పదు కానీ మనకెందుకు ఈ బాధ? వేరే participant చెప్పేటప్పుడు యాంకర్ మాట్లాడతాండి ఇలాగా. ఈ టీవీ మీ టీవీ అని చెప్తారు కానీ మన ఇష్టమైన యాంకర్ ని చూడడానికి మనకి ఛాన్స్ ఉందా చెప్పండి? డబుల్ గమ్ టేప్ తీసుకొస్తారా? ఓకే, నా గురించి చెప్తున్నాను, ఉండండి. చెప్పండి. అవుతుందా ఇవాళకి? హాయ్, నా పేరు సుమా కనకాల. మా ఆయన పేరు రాజీవ్ కనకాల, మా అబ్బాయి పేరు రోషన్ కనకాల, మా మాకు అమ్మాయి తెలుసు పేరు అమ్మా, మాకు మనస్విని తెలుసు, మాకు కనకాల, తెలుసు. మా కుక్క పేరు జోరో కనకాల. మీ మామయ్య పేరు దేవదాస్ కనకాల, మీ అత్తగారి పేరు? ఒక పార్టిసిపెంట్ గురించి ఇన్ని విషయాలు మీరు తెలుసుకోవడం గొప్ప విషయం కదా. అదే కదా మా కర్మ. ఈ రోజుతో మేము ఫుల్ స్టాప్ పెట్టిస్తున్నాం సుమా, నువ్వు బాధపడకు. ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టిస్తున్నాం. ఓ మై గాడ్. కావాలంటే నువ్వు ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ చేసుకో, ప్లాన్ చేసుకో, స్టార్ మహిళ మాత్రం నాకు వదిలే. ఓకేనా? నేను అమ్మా! అందరికి హార్ట్ అటాకే వస్తది. ఏం కాదు, ఎందుకు? ఈవిడ ఎక్కడి నుంచి వచ్చారు? బేగం బజారా, ఉస్మాన్ గంజా, చార్మినారా, కోటియా, ఎంత ఖర్చు అయినా పర్లేదు దింపేసి వచ్చేయండి. నో, సుమలేని మా సార్ మహిళని చూడడం అనుకోవడం అసలు నేను చాలా కాలం నుంచి అనుకోవడం. పార్టిసిపెంట్ గా ఉండాలనుకుంటున్నాను. అందుకే తన ఆహా, కోరిక నేను ఇవాళ తీర్చాలని, participant. తన కోరిక నేను తీర్చాలని ఇవాళ ఈ రోజులా. participant. నేను ఇవాళ Yes, participant. done. ఎవరేం Done, చెప్పినా Suman, నేనే done. పార్టిసిపెంట్. Done, Suman, నాకు done. వచ్చిన పాయింట్లన్నీ ఆవిడవే. అంతే. నో సుమా, నేను ఒప్పుకోను. మాకు సుమానే కావాలి. సుమ ఇక్కడే ఉంది కదా. లేదు, సుమ ఇక్కడే ఉంది కదా, మీరేం టెన్షన్ పడకండి. మీ పేరు చెప్పండి. నా పేరు రజని. నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నారాయణపేట్ మండలం నుండి వచ్చాను. Okay. నేను హౌస్ వైఫ్. ఓకే, మీ హాబీస్? సుమన్ చూడడం. సుమన్ చూసి చూసి బోర్ కొట్టిన బారి. నెక్స్ట్ పార్టిసిపెంట్.
నా పేరు సంధ్య, నేను నారాయణపేట నుంచి వచ్చాను. ఓ సేమ్ ఊరా మీ సేమ్ ఊరు. ఇద్దరు సిస్టర్సా? సిస్టర్స్ కాదు, ఫ్రెండ్స్. ఓకే. నా హ్యాబిట్స్ వచ్చి టైలరింగ్, టైలరింగ్. టీవీ. ఓ మీ బ్లౌజ్ మీరే కుట్టుకున్నారా? నేనే కుట్టుకున్నా. వావ్. పోనీ మీరు కుట్టివచ్చుగా. మీరు చెప్పండి మీ గురించి. హాయ్ అండి, నా పేరు కల్పన. నేను కొత్తగూడెం ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. నేను హౌస్ వైఫ్ ని. నా హాబీస్ టైలరింగ్. ఓకే, ఫస్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు అందరికి తలో 10 పాయింట్స్. ఓకే, అలా 10 పాయింట్స్. మరి తలేది అదిగో చూడు. వచ్చింది. ఈ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఇలా పెట్టాలి, ఇలా పెట్టాలి. పెట్టను, నా ఇష్టం. పెట్టు, పెట్టను. లేకపోతే ఆడనివ్వను. ఏమండి, ఏ రోజైనా నేను ఇలా దౌర్జన్యం ఒక చేశానండి contestant కి participants మీద? ఎలాంటి కష్టాలు ఇవ్వాలో మీకు తెలియాలండి. ఇలా సుమ గారు పెట్టను, ఇలా పెట్టను. No, నేను ఇలా పెడతా. ఫస్ట్ రౌండ్ రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 సో సుమ ఆడుతుంది నా బదులు. సో సుమ మీరు వేసేయడం స్టార్ట్ చేయండి. ఓకే, రెడీ గో. ఫాస్ట్ సుమ, ఫాస్ట్. నేను పార్టిసిపెంట్, నా ఇష్టం వచ్చినట్టు ఆడతాను. నువ్వు విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా నేర్పిస్తాను. యాంకర్లు ఆడరు. మీరు ఒప్పుకుంటారా యాంకర్లు ఆడితే? నువ్వు ఆడు. తినలేదా? తిన్నా. మరి ఆడు. నాకు ఇలాగే ఆడటం వచ్చు. ఈమెకు వాగడమే వచ్చు, ఆడడం రాదు అని అర్థమైంది. సరే నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చేసి. లేదు, నేను మీకు ఆడతా. మీరు నా చెయ్యొదిలేండి, నేను ఆడాలి కదా. ఆడండి సుమ గారు. అలాగే ఆడండి. అలాగే ఆడండి. నేను తొయ్యలే, వెనకాల రాడ్ కి తగిలి మీరే పట్టారు. అలాగే ఆడండి, అలాగే ఆడండి. పాయింట్స్ మాకే వచ్చేస్తాయి. సుమ ఫాస్ట్. సరే సుమ పాయింట్ సుమవే. మళ్ళీ నాకు ఈ పోస్ట్ వచ్చింది. నాకు ఈ పోస్ట్ వచ్చింది. నేను ఒక ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఒక సిచ్యువేషన్ కి తగ్గట్టు వేమన శతకం చెప్తా. చెప్పండి. ఉల్లి రేటు చూడ ఉరుముతుండు, పప్పు రేటు చూడ పేలుతుండు, ఓ టమాటాల కన్నా టపాసులు చవకయ్యా, విశ్వదాభిరామ ఏం కొనలేంరా మామా. సూపర్ సుమ. థ్యాంక్ యూ. సూపర్ రా సుమ. ఇలా అయితే మనం రేపటికి ఆడతామేమో. హలో యాంకర్ అమ్మ, ఫస్ట్ దగ్గర రైట్ స్టార్ట్. ఆడాడు. ఏంటి అది ఆడు. ఏంటిది? ఏంటిది? ఆడాలి నువ్వు అక్కడ. ఏంటి ఆట ఏంటి? ఏంటి వెయ్యమంటున్నారు, వేస్తున్నాను. ఆడావా? మీరే కదా చెప్పారు నాకు వాగడం తప్ప ఆడడం రాదని. అది నిరూపిద్దామని నేను ఇలా ఆడా. మీకు వచ్చిన పాయింట్లు 1 2 3 4 5. సూపర్ సూపర్. అమ్మా సుమకు 5 వేయండి. ఓకే స్టార్ట్. నువ్వు అక్కడ వెళ్ళి రెడీగా ఉండు. సుమా స్టార్ట్. స్టార్ట్. నాకు వేయాలని లేదు. సుమా స్టార్ట్. ఏమి మీరు ఆడుతూ ఉండండి, తను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది చీటింగ్ అబ్బా. 2 వేస్తున్నారు మీరు. నేను 2 వేయలేదు, 1 వేసా. 2 కూడా వేసిండ్రు.
మీ ఆట మీరు చూసుకోకుండా నా ఆట ఎందుకు చూస్తున్నారు? సంధ్యాకి వచ్చిన మార్క్స్ 27. మీరు ఇక్కడ ఫస్ట్ దగ్గర రెడీ అవ్వండి. తను 3 rows వేయంగానే మీరు స్టార్ట్ చేయండి. ఓకే, స్టార్ట్. ఫాస్ట్ గా వేయండి. మీరు అటెళ్ళండి. ఫాస్ట్ గా వేయాలి. ఫాస్ట్ గా బాగుంది. మీకు బాగా అనిపిస్తుందా యాంకరింగ్ పోనీలో నాకు కూడా అప్పుడప్పుడు రెస్ట్ కావాలి కదా. నేనా డైటింగ్ ఇలాంటి వాళ్ళ కాంపిటీషన్ ఇవ్వాలి. లాస్ట్ ఒకటి మీరు టైం అయిపోయాక స్టాప్ అన్నాక వేశారు. కల్పనకు వచ్చిన పాయింట్స్ 1 2 3 4 5 6 7 8 9. వీళ్ళేంటి అటు వెళ్ళారు? ఏమో రజనీ ఆడవా? మరి సుమతో మాట్లాడడానికి వెళ్ళింది. ఇక్కడికి పోతుంది, ఇక్కడే ఉంటది. నువ్వు రేపు వచ్చినా ఇక్కడే ఉంటది, ఎల్లుండి వచ్చినా ఇక్కడే ఉంటది. అమ్మో వదిలి వెళ్ళది. డైలీ మా ఆయన పంపించాడు కదా. ఇది రేపు మా ఆయన పంపించాడు కదా. మళ్ళీ చెప్దాంలే, పిలుద్దామని. ఓకే, స్టార్ట్. అక్కడ ఉండండి. ఇలా వేయనా? నాకు ఫాస్ట్ గా రాదు, ఇలానే వస్తుంది. ఇది ఒకటే రౌండ్ ఆడుకుందామా? మిగతా రౌండ్ లోకి వెళ్ళొద్దా? ఆడాలి. మరి తొందరగా మీకు కొంచెం అటు పక్కకు నిలబడండి. కొంచెం అటు అక్కడ ఉండండి. జస్ట్ బాలేదండి. మేము దీని తర్వాత ఆడతాం నెక్స్ట్ రౌండ్. మేము బజార్ నొక్కడానికి ఎనర్జీ పుంజుకుంటున్నాం. ఎంజాయ్మెంట్ లేదండి. స్టాప్ అన్నాక 3 వేశారు, సో 3 వెనక్కి వేసేసాము. సో రజనీ స్కోర్ 1 2 3 4 5 6 7 9 16 16 9 25 25 9 34. ఓకే, రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. లీస్ట్ లో ఉన్న పార్టిసిపెంట్ సుమా. సెకండ్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరు వస్తారో చూద్దాం. ఓ, నితిన్ గారు వచ్చారు. యా, సో పక్కన పిక్చర్స్. నితిన్ గారు, దిల్ రాజు గారు కాంబినేషన్ లో వచ్చిన సినిమా. సుమా, దిల్ కరెక్టో కాదో చూద్దాం. గ్రీన్ 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 గ్రీన్. లైట్ సిస్టమ్ ఏదో పాడైనట్టుంది సుమా, నువ్వు నొక్కేసరికి అలా నొక్కావు. కళ్ళలో కళ్ళలో నమైకం చిన్నారి కళ్ళలో. అయ్యో నువ్వే వచ్చేసాయి కదా. ఈ ప్లేస్ ఇదే. ఓకేనా? నాకు అర్థమైంది మీ స్వార్థం ఏంటో. నేను బజార్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు పాయింట్లు రావనేగా. కరెక్ట్ సుమా, కరెక్ట్. హలో బై,
आज रिसर्च में थारवा से यानी तू था पार्टिसिपेंट का तो मैं कौन करनु హలో బూతులు మాట్లాడొద్దు ప్లీజ్, మనది ఫ్యామిలీ షో. బూతులు కావి మా భాష అది. నేను చెప్పింది అర్థమైందా సుమా? అర్థమైంది. ఏమని చెప్పాను? సుమ లేకపోతే ఆ షోకి అందమే లేదు, భార్గవి యాంకరింగ్ చండాలంగా ఉంది అని కదా? లేదు, నేను వచ్చిందే మీకోసం ఈ రోజు అని అన్నాను. అవునా? మ్మ్. ఓహో, మీతో షో నేను చేద్దామని అనుకొని వచ్చారు మీరు. అనుకొని ఈలోగా ఈవిడ వచ్చారు పానకంలో పుడకలాగా. మ్మ్. పంపించేస్తాం మనం ఈవిడ్ని. ఆ, కాలర్ లేదు సరిగ్గా సమయానికి ఎత్తడానికి. పేరు మారలే ఇక్కడ, పేరు మార్చండి అమ్మా, నాకు అన్ని తక్కువ పాయింట్లు ఎప్పుడు రావు. అది చూసుకోండి. ఓకే భార్గవి, ఓకే హ్యాపీ. ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ. మారలే స్కోర్ ఒకవేళ మారిస్తే 12 వేస్తాం. ఓకేనా? ముందు ఇంకో 1 పెట్టమని. అంటే మీరు మార్చమన్నారు, ఎలా మార్చాలో చెప్పలేదు. అందుకే ముందు ఇంకో 1 పెట్టమని, లేకపోతే ఇటైనా అంత స్కోర్ మారిస్తే వీళ్ళకందరికి ముందర 2 పెడతాం. ఇప్పుడు చూడండి 12 చేసాం. వద్దులే, ఇందాక స్కోరే బెటర్. అదే చేయండి. ఇక్కడ నుంచి మీరు బాగా ఆడండి. ఓకే, నా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ సుమా. నెక్స్ట్ సెలబ్రిటీ సూర్య. ఓకే, పక్కన పిక్చర్స్. నేనుంటే నేను నొక్కేసి సికందర్ చూద్దాం. గ్రీన్. థ్యాంక్ యూ సుమా. घंटा 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 बजा तेरी घंटा 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 तिराली का मंटा 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 बजा तेरी घंटा 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 बजा तेरी घंटा. అవతల వాళ్ళకి బాగుండకపోతే ఎంత హ్యాపీయో. ఇటు నా స్కోరు పోగొట్టి, అటు పొజిషన్ పోగొట్టి. నేను చెప్పినవన్నీ ఎందుకు చెప్పమన్నావు? నేను చెప్పమన్నానా ఏంటి? నువ్వు చెప్పేసావు అంతే. సరే, ఆ బల్బ్ కొంచెం సరి చేయండి. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్స్. నెక్స్ట్ సెలబ్రిటీ బాలకృష్ణ గారు, పక్కన పిక్చర్స్. భార్గవి, ముద్దుల మామయ్య. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ కాజల్, పక్కన పిక్చర్స్. బాద్షా. చూద్దాం. घंटा घंटा बजा तेरी घंटा 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 तिराली का मंटा 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 बजा तेरी घंटा 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 बजा तेरी घंटा. రజని, మీకు తెలుసా ఏ సినిమానో? ఎనీ గెస్సెస్? సంధ్య, గెస్ లేదబ్బా. భార్గవి, గోవిందుడు అందరు వాడే. అది రాంగ్ ఆన్సర్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి?
బాద్షా! Right answer! బుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి బుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి తిట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో నెక్స్ట్ సెలబ్రిటీ గోపీచంద్ పక్కన పిక్చర్స్. భార్గవి మొగుడు చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా బద్రీ సినిమా డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్. కరెక్ట్ ఆన్సర్. మీకు 6 పాయింట్లు వచ్చాయి, తీసుకోండి. రజనీ 4, అయ్యో 4 ఒకటేసారి. 2 సంధ్య. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ పేరు ఏమిటి? ఆజాద్ హిందూ ఫౌజ్. ఓకే, ఆప్షన్స్ తీసుకోలేదు. రాంగ్ ఆన్సర్. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ పేరు ఫార్వర్డ్ బ్లాక్. ఆయన విదేశాల్లో స్థాపించిన సైన్యం పేరు ఆజాద్ హింద్ ఫౌజ్. ఎస్. ఓకే, సో పార్టీ వేరు, సైన్యం వేరు. ఓకే. ఈ రోజు సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు. ఓకే. ఆయన వేర్ అబౌట్స్ అంటే డీటెయిల్స్ ఏమి తెలియదు. అవును. ప్లేన్ క్రాష్ అయిందంటారు, హిమాలయాల్లో ఎక్కడో అటెటో వెళ్ళారంటారు, ఉన్నారంటారు. సో సుభాష్ చంద్రబోస్ గారిని గుర్తు చేసుకుందాం. ఓకే. గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. ఎస్. సుభాష్ చంద్రబోస్ సినిమాలో వెంకటేష్ గారు ఎన్ని పాత్రలు చేశారు? ఆప్షన్స్ A2, B3. 2. కరెక్ట్, తీసుకోండి. 3 పాయింట్లు వచ్చాయి మీకు. వద్దు వద్దు వద్దు, భార్గవి వద్దు, గారు ఇక్కడ లేవు, 3. ఇక్కడ లేవు. భార్గవి గారు 3. ప్రపంచంలోనే అత్యంత తడి ప్రదేశంగా పేరు తెచ్చుకున్న గ్రామం మన దేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ A మేఘాలయ, B నాగాలాండ్. బి నాగాలాండ్. రాంగ్ ఆన్సర్. మేఘాలయ కరెక్ట్ ఆన్సర్. మేఘాలయ రాష్ట్రంలోని మాసిన్రామ్ అనే గ్రామం. घंटा घंटा बजा तेरी घंटा 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 तिराली का मंटा 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 बजा तेरी घंटा 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 बजा तेरी घंटा. మేఘాలయ రాష్ట్రంలోని మాసిన్రామ్ అనేటువంటి గ్రామం ప్రపంచంలోనే అతి తడి ప్రాంతం. అక్కడ ప్రతి సంవత్సరం 467 ఇంచుల వర్షం పడుతుందంట. ఇంకేముంది, ఎప్పుడు తడిగానే ఉంటుంది. పొడిగా ఉండడం అంటే ఏమిటో కూడా వారికి తెలిసే ఛాన్సే లేదు. మరి బట్టలు ఉతుక్కోవడం, ఆరేసుకోవడం, తలస్నానం ఇవన్నీ చాలా కష్టమేమో. అన్ని వర్షంలోనే. పైగా ఎప్పుడు వేడి వేడి వస్తువులకి గిరాకీ ఎక్కువ ఉంటుందేమో. మిర్చి బజ్జీలు, పకోడీలు, ఆహా ఫుల్ డిమాండ్ ఏమో. పాపం అవి కూడా చేసుకోరేమో. ఓకే, సో అదనమాట. బాగా తడి ప్రాంతం. తడి ప్రాంతం అయినా సరే అంత వర్షం పడుతున్నా నీరంతా కూడా భూమిలోకి వెళ్తుందంటే అక్కడ చెట్లు ఎక్కువగా ఉండుంటాయి. అందుకని ఈ మధ్య వర్షాలు పడుతున్నా ఎక్కువగా వాటర్ లాగింగ్ ఉందంటే ఒకటి ఉండేటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లో ఉండే ఫాల్ట్స్, ఇంకొకటి చెట్లు లేవు. విపరీతమైనటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కోసం చెట్లని నరికేయడం. ఎప్పుడైతే చెట్లు ఉంటాయో ఆ నీళ్లన్నీ కూడాను భూమిలోకి ఇంకుతాయి, రూట్స్ కి వెళ్తాయి. కానీ ఇప్పుడు ఈ నీళ్లకి ఎటెళ్లాలో తెలియట్లేదు, అందుకని ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి పాపం. అంతకుముందు అక్కడ చెట్లు ఉండేవిగా. మానదే తప్పు. రండి. సుబ్బు సినిమాలో హీరో ఎవరు? ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6. అలా కంగు వేస్తే ఎలా చూడాలబ్బా?
వద్దబ్బా భార్గవి వద్దబ్బా చీటింగ్ అసలే సుమా ఫస్ట్ భార్గవి దగ్గర 41 పాయింట్లు ఉన్నాయి. ప్లీజ్ చెప్పండి. ఆలోచించు, నా కోసం ఆలోచించు ప్లీజ్. భార్గవి దగ్గర రజని కల్పన 2 రజనీ 1 క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ముందుకు దూసుకువెళ్లిన మహిళ ఎవరు? ఆప్షన్స్ ఏ అరుణ ఆసఫ్ అలీ, బి సరోజినీ నాయుడు. బి సరోజినీ నాయుడు కాదు, అరుణ ఆసఫ్ అలీ. చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్ తా చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్ తా అమ్మమ్మ చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్ తా చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్ తా చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్ తా. మీ పని బాగుంది. ఎవరి డాన్స్ వాళ్ళదే. సూపర్. చూసావా, నీకు రాలేదని ఎంతమంది చింతాకేసుకున్నారో. గట్టి పగలడం లేదు. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నింగి నేల తెలపాలి. బాగా చేశారండి మీరు. వెరీ గుడ్. కానీ ఉరుమురిమి మంగళ మీద పడ్డట్టు మధ్య మధ్యలో వచ్చి నా మీద పడుతున్నారు. అదే అండి, మీరంటే మాకు ఎంత అది. మీతో పార్టిసిపేట్ చేయడం అసలు మాకు నిజమా కళ. సుమ గారు ప్లీజ్ ఒకసారి కొరకండి. పార్టిసిపెంట్స్ కి మధ్య పైశాచికత్వం ఎక్కువ అవుతోంది. గ్యారెంటీ అండి, ప్లీజ్ కొరకండి. ఇంతకు ముందు సుమ్మగారు ఒకసారి టచ్ చేయండి అనేవాళ్ళు, గిచ్చండి అనేవాళ్ళు, ఇప్పుడు కొరకండి అంటున్నారు. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా అయ్యా. కాదు, అందరు పార్టిసిపెంట్స్ ఇలాగే మొదలెడితే నా పరిస్థితి ఏంటో ఆలోచిస్తున్నాను నేను. ఇంతటితో ఆగుతుందండి. కాదు, కుక్క ఇంజక్షన్ లో ఉన్నట్టు ఆ తర్వాత సుమా ఇంజక్షన్ లను తయారు చేస్తారు. అంటే నేను ఖర్చిన వాళ్ళు వేయించుకోవాలి అవి. నాని సినిమాలో హీరోయిన్ ఎవరు? ఏమిటి ఈవిడ? ఆప్షన్ చలనచిత్రం అయిపోయింది. ఆప్షన్ ఏ అమీషా పటేల్, బి రేణు దేశాయ్. అమిషా పటేల్. ఓకే, తీసుకోండి. వద్దు, అటు 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 3 అలా దాచేస్తే ఎలా? అటు 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 ఎక్కువ ప్లీజ్ ప్లీజ్. కల్పన కల్పన మన ఇద్దరం ఫ్రెండ్స్. మన ఇద్దరం ఫ్రెండ్స్. లేదు మన ఇద్దరం ఫ్రెండ్స్. భార్గవి ఎంత? 2 రజని 1. రేగు చెట్లు ఎంతకాలం నుంచి ఉన్నాయనేది శాస్త్రజ్ఞుల అంచనా. ఆప్షన్ ఏ 4000 ఏళ్లు, బి 700 ఏళ్లు. 4000 ఏళ్ళు. 4000 ఏళ్ల క్రితం నుంచి రేగు చెట్లు ఉన్నాయని, మనుషులకి ఇతర జీవులకి కూడా రేగి పండ్ల చెట్లతో రేగి పండ్లతో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయని వృక్ష శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. అంటే మన పూర్వీకులందరూ ఈ రేగి చెట్లను చూశారనమాట. కాదు, రేగి చెట్లు పూర్వీకులను చూశారనమాట. సంధ్య 2 రజనీ 1. ఏ రజనీ 1. లేదు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. కోకోనట్ 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 కొబ్బరి బొండ 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 కొబ్బరి బొండ. కల్పనకి ఏంటి బోండం ఇచ్చారా, బండరాయమని ఇచ్చారా? ఏంటో ఏం చేయాలి సుమా? వామ్మో. ఏదైనా పెద్దది కావాలి నాకు.
నీళ్ళు ఒకసారి లేవా? ఆలోచించండి అసలు. నీళ్లు లేవా? ఒకవేళ మీ పెళ్లిలో అది మీ చేతిలో పెట్టేసి ఉంటే మీ పరిస్థితి ఏంటి? అంత ఛాన్సే లేదండి. 21 ఇయర్స్ అయిపోయింది. పెళ్ళయ్యా ఆ, పెళ్లిలో అంటున్నా అప్పట్లో అని. ఆహా. ఒకప్పుడు పెళ్లి కూతురికి ఇలా బోండం పెట్టేవాళ్ళు. అవును. ఈ మధ్య అలసిపోకూడదని స్ట్రా కూడా పెట్టి ఇచ్చేస్తున్నారు. సో ఏంటంటే ఆ పెళ్లిదంతా జరిగే లోపు పెళ్లి కూతురు మెల్లిగా కొబ్బరి నీళ్ళు తాగేయచ్చని. అందుకే అయిపోవట్లేవండి. పుణ్యం పురుషార్థం రెండు కలిసి వస్తాయంటే ఇదేనమ్మా. పుణ్యం ఈ కొబ్బరి బోండం పట్టుకోవడం వల్ల, పురుషుడు ఇలా పెళ్లి వల్ల వస్తాడనమాట. పుణ్యం పురుషార్థం. ఇవాళ మనం కొబ్బరి బోండాలు ఎందుకు పట్టుకొచ్చామో చిత్రాలు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మీరు ఒక చేతితో బోండం ఒక చేతితో బజరు రెడీగా పెట్టుకోండి. మొదటి చిత్రం. మీరు ఒక చేతితో పట్టుకునే బోండం కాదు, పక్కన పెట్టేశానండి. మినిమం 4-5 చేతులు కావాలి. పక్కన పెట్టేశాను. వామ్మో జంబో బోండం అంటే అదేనేమో. నాకు గిఫ్ట్ కూడా పెద్దది కావాలని ఇది ఇచ్చారండి. కల్పన. రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్. అయ్యా ఆడపిల్లని పట్టుకొని రాజేంద్ర ప్రసాద్ అంటారు మీరు. చూద్దాం. మమతా మోహన్ దాస్ -6. మీకు అంటే మీకు కొబ్బరి బోండం సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు కాబట్టి మీరు రాజేంద్ర ప్రసాద్ గారు అనడంలో ఏమైనా అర్థం ఉందా? అలాగే అవ్వా చక్కగా ఆడపిల్ల కొంచెం జుట్టేసుకొని ఏదో తల మీద తలపాగా కట్టుకొని కొబ్బరి బోండాలు దింపడానికి వెళ్తేను ఏమిటంటే అలా మాట్లాడేస్తారు మీరు. అయ్యి బాబోయ్ మీకు 6 పాయింట్లు పోయాయి తెలుసు మీకు. ఓ షట్. నెక్స్ట్ చిత్రం. భార్గవి. రామ్ చరణ్. అదే మరింది అక్కడి నుంచి అనుకుంటున్నాను. బజార్ నొక్కట్లేదు ఇంతని. చూద్దాం. అయ్యి గోవిందుడు అందరు వాడు మన రామ్ చరణ్ 6 పాయింట్లు. ఏంటి బోండాల చేతుల్లోకి రాగానే యాస మారిపోయింది. కోనసీమకి వెళ్ళిపోయారు సుమ్మగారు. వెళ్ళిపోయాను. కోనసీమ అంటే మరి ఎంత అందంగా ఉంటుంది. మొత్తం కొబ్బరి చెట్లును. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో ఒకసారి చూడండి. కల్పన. మహేష్ బాబు. బోండం ఏదో తేడా చేసేసినట్టుంది. ఆడవాళ్ళందరినీ మగవాళ్ళ కనిపిస్తున్నారే. ఇందాకేమో మమతా మోహన్ దాస్ వస్తే రాజేంద్ర ప్రసాద్ అన్నావు, ఇప్పుడేమో తాప్స్ వస్తే మహేష్ బాబు అంటున్నావు. అయ్యో మీరు మాకు జరిగిపోయింది. నీకు బోండంలో ఎవరో ఏదో కలిపేశారు. తీసేసుకోండి. ఎవరయ్యా బోండాలు కొట్టింది? ఈ బోండా వద్దండి మాకు. ఒకసారి చూద్దాం ఉండు. ఇంతకీ నా కళ్ళు సరిగ్గానే కనిపిస్తున్నాయా? ఉండే వాటన్నిటిలో కల్లా పెద్ద బోండం కావాలని చెప్పి మరి నువ్వు తాగావు. తీసేయడానికి అవకాశం లేదు. నా దగ్గర వద్దండి ఇది. ఏది నువ్వు మాట్లాడదు? చేతితో పట్టుకుని కొబ్బరి బోండం కళ్ళతో చూసేది కదా నువ్వు పిక్చరు. ఏదో పోయిన తేడా పాయింట్లు చేస్తుంది లాగా పోయాయి. తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండు మరి. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ కల్పన నొక్కింది బజరు. అల్లు అర్జున్. అల్లు అర్జున్. కళ్ళు చూడండి. అయ్యి బాబాయ్ మొత్తం బోండం నీళ్ళని కళ్ళలో నిండిపోయాయి. అదే ఇదిగో ఇంత పెద్ద బోండం తాగావు కదా, నీళ్ళన్నీ ఎట్టిపోతాయి, కొంచెం కళ్ళల్లోకి వచ్చాయి. అందుకే కళ్ళు నీకు బయర్లు కమ్మి ఆడవాళ్ళందరూ మగవాళ్ళ కనిపిస్తున్నారు. బుజ్జి అనుష్క వచ్చింది కదా, నువ్వేమంటున్నావు మరి? అల్లు అర్జున్ అన్నావు నువ్వు. ఒకసారి చూడు. ఏంటిది నువ్వు మరి? నువ్వు దారుణం. నువ్వేడుస్తుంటే 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 నచ్చినవే పిల్ల నాకు, నీ కన్నీళ్ళలో ఉన్నదేదో మందు మాకు. ఎపిసోడ్ లోకి మరి రాను రాజేంద్ర ప్రసాద్ ని మహేష్ బాబుని అల్లు అర్జున్ ను పిలిచేసావు. నీ సొమ్మేం పోయింది? మాకు కాల్ షీట్లు ఎక్కువ అవుతాయి వాళ్ళందరూ వస్తే. అందుకని మీరు పిలవలేదు. మాకు తెలియక అనుకుంటున్నావా నువ్వు? అయ్యో పాయింట్లు చూసావా 11కి ఎలా వచ్చాయో. నెక్స్ట్ చిత్రం. నేను ఇందాక చెప్పింది కరెక్ట్.
బాగుండంతో తేడా కొట్టేసింది. మత్తు వచ్చేసినట్టుందండి ఫుల్ తాగేసరికి. అందుకే ఆడవాళ్ళు మగవాళ్ళుగా మగవాళ్ళు ఆడవాళ్ళుగా కనిపిస్తున్నారు. భార్గవి చెప్పు. తమన్నా చూద్దాం. Yes. తమన్నా కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు వచ్చాయి నీకు. తర్వాత చిత్రం. భార్గవి. కాజల్. చూద్దాం. బాబోయ్ కల్పన నీ దగ్గర ఉంటే బాగుండదు అనుకుంటా చూడు. అదే నేను అప్పుడే అనుకున్నాను. అది రాజుగారి తోటలోది. ఏ రాజుగారు అనుకున్నారు? కృష్ణరాజు గారు. ప్రభాస్ వాళ్ళ తోటలో బొండాలు అవన్నీ. కొబ్బరి బొండ తీసేయండి ప్లీజ్. ఇంకేం తీసేది? రౌండ్ అయిపోయింది. 6 పాయింట్లే. రౌండ్ మరి పూర్తయిపోయింది. అందరికి స్కోర్లు ఎలా వచ్చాయి ఒకసారి చూసేద్దాం. ఏం చాలా రోజులైందని మాట్లాడే అసలు ఏంటో ఏ బెంగ వచ్చేసింది. నువ్వు సూపర్ సుమా. కేరళ నుంచి కోనసీమ వరకు అన్ని లాంగ్వేజ్ ఎక్కడైనా బాగుండాలి కదా. ఈవిడికి మాత్రం బాగుంటాం తేడా కొట్టేస్తున్నాడు బాబు. ఇంకా కోలుకోలేదండి షాక్ నుండి. ఇంకా చాలా రోజుల వరకు కోలుకోరు. మీరు బయట బోండాలు కూడా తాగరు ఇక నుంచి. మీకు బోండం కనిపించగానే మహేష్ బాబు రాజేంద్ర ప్రసాద్ గుర్తొచ్చేస్తారు బాబోయ్. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. మేము 3 రింగులు అక్కడ పెట్టాం, కొన్ని రింగులు ఇక్కడ పెట్టాం. ఈ రింగుల్ని ఆ రింగుల్లోకి వేయడమే గేమ్. గేమ్ పేరు రింగ 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 రో. ఫస్ట్ మీరు ఈ చిన్న రింగ్ లోకి ఒక రింగ్ వేస్తున్నారు. ఓ నో, పడేంత వరకు మీరు వేయాలి. ఇప్పుడు మాక్సిమం పార్ట్ బయటకు పడింది కాబట్టి ఇది రింగ్ లో పడ్డట్టు కాదు. ఏ పడింది? ఎస్. ఓ నో, పడింది. అలా 3 పడ్డ తర్వాత మళ్ళీ 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 మీరు కావాలంటే రింగ్స్ చేతిలో పెట్టుకొని ఫాస్ట్ గా వేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ రింగులు మొత్తం అయిపోతే అప్పుడు బంతులు వేయండి. ఇదే గేమ్. బంతులు కూడా మీరు ఆ రింగ్ లో ఒకటి, ఈ రింగ్ లో ఒకటి, ఈ రింగ్ లో ఒకటి, అవి పడేంత వరకు ఆగాలి. ఒక్కొక్క రింగ్ లో పడిన తర్వాతే నెక్స్ట్ రింగ్ కి మూవ్ అవ్వాలి. రెడీ? 1 2 3 గో. వెరీ గుడ్. మీరు ఇప్పుడు లీస్ట్ నుంచి హైయెస్ట్ కి వెళ్ళబోతున్నారు చూడండి అసలు. వెరీ గుడ్. వేయాలి ఫస్ట్ దాంట్లో వేయాలి. పడలా వేయాలా? మాక్సిమం బయటకు వెళ్ళిపోయిందిగా. వేయండి వేయండి. ఇంకా అందులోనే వేయండి. పడలేదు కదా మళ్ళీ. మరి పడలేదు కదండి, మళ్ళీ వేయాలని అడుగుతారు మీరు. అబ్బాయి నేను అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా మీరు పెట్టా. పడింది. ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇదోకే లోపలికే పడింది. ఈ రింగ్ లో వేయకుండా మీరు ఒక 2 రింగులు ఇందులోకి వేసారు. అవి 2 మైనస్ చేసేయాల్సి వస్తుంది. ఇప్పుడు లెక్కెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 84 పాయింట్స్ వచ్చాయి మీకు. తీసుకోండి ఒక కార్డ్. రైస్ కుక్కర్. రెడీ? 1 2 3 గో. పడింది. ఒకటి చేయాలి, మధ్యలో పడింది. ఇది ఇటు వెళ్తే అటు పడింది. పడలా ఇంట్లో పడలా. అక్క
అక్కడ ఇక్కడ పడలే రైట్ ఓకే పడింది పడలే పడలే ఇందులో పడలే ఓకే ఇందులో మీరు ఒకసారి ఇందులో వేయబోయింది ఇందులో పడింది అది తీసేసాను స్టాప్ అన్న తర్వాత ఒక బాల్ వేసారు అది తీసేసాను సో 1 2 3 4 5 14 15 16 17 18 108 పాయింట్స్ ట్రావెలింగ్ సెట్ రెడీ భార్గవి 1 2 3 గో పడలా పడింది పడింది పడలే 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 పడింది పడలే పడలే పడింది 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 పడలే 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 పడింది పడలే 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 పడింది పడింది మీకు బయట ఉండే రింగులు ఎన్ని అని లెక్కెడితే ఎక్కువ ఉండొచ్చు స్కోర్ 2 చూడొద్దన్నా 5 6 7 రండి 42 పాయింట్లు అండ్ కూల్ జగ్ ఓకే ఇప్పుడు టార్గెట్ రజని టార్గెట్ 108 అలాగైతే రజని విన్ను లేకపోతే సంధ్య విన్ను రండి రెడీ 1 2 3 గో పడలా పడింది పడింది పడలా పడలా పడింది పడింది ఆ కత్రి పడింది సూపర్ గా ఆడింది అసలు చాలా ఫాస్ట్ ఆమె. ఈ కత్రి కూడా స్పీడ్ వస్తుంది మెల్లిగా పడింది 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 పడలా 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 నేను ఇటు పడేసాను మీరు అటు పడేయండి పడింది 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 పడలా ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి అది ఖాళీ కని ఖాడే ఆ జోష్ లేదు మాకు. 18 కమాన్ ఒక్క బంతి మీరు ఫస్ట్ ఇందులో పెట్టకుండా ఇందులో పెట్టారు అదొక్కటి మైనస్ సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ 1 2 3 21 22 23 24 గెలిచేశారు ఈ రోజు విన్నర్ గా రజని గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. అలాగే పార్టిసిపెంట్స్ మీ అందరికి శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు మీ అందరికి 5 kg రైస్ బ్యాగ్.